ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, సంతోషం. ఎప్పటికైనా ఆయన వచ్చారు, సంతోషమే. చిరంజీవి గారు రావటం వల్ల మారేది ఏముందో, చేరేది ఉందో ఉండదు. చిరంజీవి గారు చెప్పటం వల్ల కూటమిలో ఎవరు వింటారు? కూటమి ప్రభుత్వం వినరు, ఇక్కడ ప్రభుత్వం వింటుందా వినదు. ఇక మెగా ఎన్ కన్వెన్షను కూల్చినప్పుడు ఏముంది, ఏం చేయగలిగాం? ఈ స్పందనలు ఓకే, మోరల్గా మేనలుడు కనుక ఆయన స్పందించారు. దానివల్ల పెద్దగా ఆయన స్పందించడం వల్ల పెద్దగా ఏదో తేడా వచ్చేది కనపడలేదు, కనపడదు కూడా. ఎందుకంటే పోలీసులు అత్యుత్సాహం అన్నాక అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు చిరంజీవి మాటకు పిలుస్తారా? చిరంజీవి గారు పోలీసులతో మాట్లాడతారా? కమెంటు ఏదో స్టేట్మెంట్ ఇస్తారు తప్పితే పోలీసులతో కానీ లీగల్గా మాట్లాడతాడు. లీగల్గా అరవింద్ గారే ఉన్నారు కదా. అరవింద్ గారు చిరంజీవి గారు మాట్లాడినా చిరంజీవి గారికి కూడా అరవింద్ గారు చూడాలి కనుక అరవింద్ గారు చూసుకుంటారు, ఆయన సమర్థుడే చూసుకుంటారు. కానీ ఇది చూసుకుంటానికి కూడా అవకాశం లేదు. కావాలని శుక్రవారం, శని ఆదివారం లీవ్, కోర్టు ఉండదు. శుక్రవారం కేసులు పెట్టేసి 2:30కి ఒక పక్క హియరింగ్ ఉంది. ఆ హియరింగ్ వచ్చి జడ్జి ఆ తీర్పు ఏమొస్తుందో కూడా చూడకుండా, వెయిట్ చేయకుండా తొందరగా చేశారంటే ఇట్ ఈస్ అ ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాంటిది. ప్రీ ప్లాన్డ్ ఒక ప్లాన్ ప్రకారం పైనుంచి ఎక్కడి నుంచో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తే చేసిన పద్ధతిలో కనపడుతుంది. అది ఇన్స్ట్రక్షన్ ఏమైనా ఇచ్చారా? ఇస్తే ఎవరు ఇచ్చారు? ఈ మనకు వివరాలు తెలియదు. బట్ A+B లెక్కేసుకుంటే 1+1 లెక్కేసుకుంటే తెలిసిపోతుంది. ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది, ఒక కక్ష సాధింపు చర్యగా జరుగుతుంది. ఎక్కడి నుంచో ఏదో ఫోర్స్ ఉండబట్టే పోలీసులు ఇలాంటి చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. పోలీసులు గతంలో తొక్కిసలాట జరిగినప్పుడు ఎలాంటి కేసులు పెట్టారు, ఏం పెట్టారు? అన్ఎక్స్పెక్టెడ్గా జనాలు వస్తే తొక్కిసలాట జరిగినప్పుడు రాజమండ్రి కేసు అప్పుడు ఏం పెట్టారు, పుష్కరాలప్పుడు, ఇప్పుడు ఏం పెడుతున్నారు? దానికి విరుద్ధంగా ఉంది. ఇవన్నీ చూస్తామంటే దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ.